తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. విజయవాడ వన్ టౌన్లో ఉన్న పాత శివాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు మహిళలు. అక్కడ దీపారాధన చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శివయ్యకు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఆఖరి సోమవారం కావడంతో నగరంలోని శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ వన్ టౌన్ లో ఉన్నటువంటి పాత శివాలయంలో ఉన్నాము. పాత శివాలయం పురాతన శివాలయం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం స్వామివారి దర్శనం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ఆలయంతో పాటుగా దాదాపు 30 రోజుల పాటు ఈ అమ్మవారి ఆలయానికి వివిధ రకాల అలంకరణలు చేస్తూ ఉంటారు. రోజుకొక అలంకారంతో అమ్మవారి దర్శనం చేస్తూ ఉంటారు. ఇక ప్రతి సోమవారం కూడా ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆఖరి సోమవారం కావడంతో భక్తులు దీపారాధన చేసుకునేవారు. 365 ఒత్తులు వెలిగించుకుని స్వామివారికి దీపారాధన సమర్పించుకునే వారంతా కూడా ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం మనతో ఆలయానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల కోసం వివరాలు అందించేందుకు ఆలయ పురోహితులు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఎటువంటి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ఈ కార్తీక మాసం సందర్భంగా చేపడుతూ ఉన్నారు? అలాగే ఆలయానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం నేడు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు సందర్శనార్థం స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తెల్లవారుజామున నుంచి కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారికి అభిషేక అర్చనలతో కార్యక్రమాలతో పాటు 365 ఒత్తులు, ఉసిరికాయ దీపారాధనలు, అలాగే దీపదానాలు, అలాగే స్వయం పాకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, అలాగే చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి వారు అందరూ కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అలాగే దీపారాధన చేసుకునేటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం, భక్తులు ఎవరు కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి మంచినీటి సదుపాయం, అలాగే ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సాయంత్రం 6:30 దాకా కూడా స్వామివారికి నిరంతరం అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 6:30 స్వామివారికి అలంకరణ, మహానివేదన, ఆ తర్వాత స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు, పంచహారతులు, అలాగే 8 గంటలకు రాత్రి స్వామివారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా రేపు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. సోమవారం నాడు పోలీసు వర్గం కార్యక్రమం జరుగుతుంది. ఆ పోలీసు వర్గ కార్యక్రమంతో కార్తీక మాసం ముగుస్తుందని చెప్పి భక్తులందరికీ కూడా తెలియపరుస్తుంది. ఓం నమః శివాయ. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆలయంలో వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేపట్టామని చెప్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడము, అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఆలయానికి సంబంధించినటువంటి కార్తీక మాసంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే దీపారాధన కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది మనతో ఆలయ చైర్మన్ ఉన్నారు. చెప్పండి, ప్రత్యేకంగా కార్తీక మాసం అనగానే ఈ పాత శివాలయానికి ప్రసిద్ధి చెందిన శివాలయం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఎటువంటి ఏర్పాట్లు? ఓం నమః శివాయ. లాస్ట్ కార్తీక సోమవారం తెల్లారుజాము 2:30కి స్వామివారి దర్శనం జరిగే భక్తులకి ఎటువంటి క్యూ లేని కానీ వాటర్ సరిప్లై కానివ్వండి, అట్లాగే శానిటరీస్ కానివ్వండి, ఈ లేడీస్ దీపారాధన పెట్టి ఒకళ్ళు ఎప్పుడు 10 మందిని పెట్టి ఎగస్ట్రా పెట్టి కూడా ఆ దీపారాధన ఎప్పటికప్పుడు తొలగించడం, ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఫ్రీ ప్రసాదం దాతలతో లేదా దాతలు ఇవ్వకపోతే మేము డిపార్ట్మెంట్ మేము చేపించడం కానివ్వండి. దాదాపు ఇప్పుడు అన్ని రాజకీయ నాయకులు వచ్చి స్వామివారి దర్శనం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన, రెవెన్యూ అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి దర్శనం చేసి దగ్గర నుంచి చేసి పంపిస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తులు కూడా స్వామివారి దర్శించుకుని అన్ని మా పాలక మండలి కానీ మా యువకులు అందరూ దగ్గరుండి రాత్రి 10 నుంచి క్యూలు అన్ని దగ్గరుండి చేసి పంపించి ఏ ఇబ్బంది లేకుండా చేశాము. ఓం నమః శివాయ.
ఆలయానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామని చెప్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటుగా దీపారాధన చేసుకునేటువంటి మా మహిళలు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇక ఈ రోజు తర్వాత పోలీస్ వర్గం వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. అలాగే దీపారాధన కోసం కూడా కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ.